నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఢిల్లీ వెళ్లిన సీఎం మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రితో భేటీ. సిఐఐ సదస్సులో సన్ రైజ్ ఏపీ డాక్యుమెంటరీ ఆవిష్కరణ. జీఎస్టీ ఉత్సవ్పై ప్రజాప్రతినిధులతో సీఎం టెలికాన్ఫరెన్స్. దిగొచ్చిన ధరలను ప్రజలకు వివరించాలని దిశానిర్దేశం. నెల్లూరు జిల్లా కొత్త మినగలులో వైసీపీ అరాచకం. ఇసుక అక్రమ తవ్వకాలపై ప్రశ్నించిన వ్యక్తిపై దాడి. ప్రమాదకరంగా గోదావరి వరద ప్రవాహం. వరద గుప్పిట్లోనే కోనసీమ లంకలు, మరపడవలపై రాకపోకలు. ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద ప్రవాహం. ముందస్తు జాగ్రత్తగా 3000 ఇసుక బస్తాలు సిద్ధం. శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద. 10 గేట్లు ఎత్తి సాగర్కు నీటి విడుదల. ఒకే రోజు 1420 రూపాయలు పెరిగిన బంగారం ధరలు. 1,18,000 దాటిన 24 క్యారెట్ల పసిడి. జీఎస్టీ సంస్కరణల ఉత్సవ్ ప్రచారం, పింఛన్లు వంటి అంశాలపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం చంద్రబాబు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలకు దిశానిర్దేశం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణను అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, మంత్రులు, ప్రజాప్రతినిధులకు సీఎం చంద్రబాబు ఏ అంశాలపై ఎలాంటి సూచనలు చేశారు? పవన్, ముఖ్యమంత్రి చంద్రబాబు ఏదైతే జీఎస్టీ సంస్కరణల ఉత్సవ ప్రచారాన్ని వేగవంతం చేసే దిశగా వరుస సమీక్షలు చేపడుతున్నారు. గత రాత్రి కూడా ఆయన ఉన్నతాధికారులతో ఈ మేర సమీక్ష నిర్వహించారు. ఇప్పుడు అదే అంశాల మీద మంత్రులు, అలాగే ఎంపీలు, ఎమ్మెల్యేలతో కూడా టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడటం జరిగింది. ఏదైతే అక్టోబర్ 16వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, దాదాపు 3 లక్షల మందితో ర్యాలీ నిర్వహించాలని చెప్పి ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. ఇందులో భాగంగా ఈలోపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు ఈ నెల 19వ తేదీ వరకు కూడా 60,000 వరకు అవగాహన కార్యక్రమాలు ప్రజలకు అర్థమయ్యేలాగా ఎక్కడికక్కడ నిర్వహించాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ అవగాహన కార్యక్రమాల ద్వారా, ఈ జీఎస్టీ సంస్కరణల ద్వారా ప్రజలకు ఏ మేర లబ్ధి చేకూరుతుంది, ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాదాపు 8,000 కోట్ల రూపాయల మేర లబ్ధి చేకూరుతుందన్న అంచనా వేస్తున్నారు. ఇలాంటి విషయాలన్నీ ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం, వారికి రోజు కొని నిత్యావసర వస్తువులతో పాటు వివిధ రకాల వస్తువులు, ఆట బొమ్మలు లాంటి వల్ల భారీగా పన్నులు తగ్గి తక్కువ ధరకి వచ్చే అవకాశం ఉన్నందున వీటిపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి నిర్ణయించారు. ఇందులో భాగంగానే వాళ్ళ టెలికాన్ఫరెన్స్ కూడా జరిగింది. ఇందులో ఎమ్మెల్యేలు, మంత్రులు, అలాగే ఎంపీలు కూడా పాల్గొనడం జరిగింది. ప్రభుత్వం చేసే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలని చెప్పి సీఎం వారికి స్పష్టం చేశారు. ఎందుకంటే ఆయన వరుస సమీక్షలు చేస్తున్న ఆ పూర్తి స్థాయిలో కిందకి క్షేత్రస్థాయిలో కూడా ఈ నేతలు కూడా అదే దిశగా సీరియస్ గా తీసుకోవాలని చెప్పి ఉద్దేశంతో ఆయన వరుస సమీక్షలని చేస్తున్నారు. చేసిన పనులను ప్రజలకు చెప్పుకునేటప్పుడు ప్రజల్లో ప్రభుత్వం పట్ల పాజిటివిటీ పెరుగుతున్న అభిప్రాయాన్ని కూడా సీఎం ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. ప్రజలతో మమేకం కావడమే కాకుండా ప్రజల నుంచి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి కూడా ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రజాప్రతినిధులు, నేతలు, క్యాడర్, పార్టీకి ప్రతినిధులు అని చెప్పిన ఆయన పార్టీకి ప్రతినిధులు లాంటి వారు తమ వ్యవహార శైలిలో పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి ఈ మేర సూచనలు చేశారు. గత ప్రభుత్వం ట్రూఅప్ ఛార్జీల పేరుతో విద్యుత్ ఛార్జీలను పెంచిందన్న ఆయన, కూటమి ప్రభుత్వం దాన్ని ట్రూ డౌన్ పేరుతో విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తోందనే విషయాన్ని కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని చెప్పి దిశానిర్దేశం చేశారు. పీక్ లోడ్ కరెంటు కొనుగోలు చేయకుండా స్వాపింగ్ విధానాన్ని అనుసరించడం బట్టి ఏ విధంగా విద్యుత్ ఛార్జీలు తగ్గించగలిగింది, గత 5 ఏళ్ల కాలంలో జగన్ అధికారులకు విద్యుత్ కొనుగోలు చేపట్టి ప్రజల మీద భారాన్ని మోపడం, వ్యవస్థనే దాదాపు 1,25,000 కోట్ల అప్పులకి నెట్ట వ్యవస్థను నాశనం చేశాడన్న విషయాన్ని తీసుకెళ్తూ వాటిని అనతి కాలంలోనే కేవలం 15 నెలల్లోనే ఈ సంస్కరణలు తీసుకొచ్చి దాన్ని ఏ విధంగా సరిదిద్దింది. అలాగే ప్రజలకు రేపు నవంబర్ నుంచి కూడా 13 పైసల మేర యూనిట్ కి ఛార్జీ తగ్గుతూ ట్రూ డౌన్ ఏ విధంగా తీసుకొచ్చే విషయాన్ని కూడా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని చెప్పి ఈ మేర తన టెలికాన్ఫరెన్స్ లో వివరించారు. ఈ సోలార్, విండ్ అంటే సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తి పైన కూడా ఎక్కువ దృష్టి పెట్టామనే విషయాన్ని వారికి వెల్లడించారు. సమర్థ పాలనకు, అసమర్థ పాలనకు ఉన్న తేడాలను, ఏదైతే గత ప్రభుత్వం 5 ఏళ్లలో విద్యుత్ వ్యవస్థను ఎలా కుప్పగించిందో అలాగే 15 నెలల్లోనూ ఎలా నిలబెట్టి ఛార్జీలు తగ్గించే స్థాయికి కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ సమర్థ పాలనకు, అసమర్థ పాలనకు ఉన్న తేడాలకు కూడా ప్రజలకి
వివరించాలని చెప్పి ఆయన నేతలకు సూచించడం జరిగింది. జనాభాలో 13% మంది పెన్షన్ల ద్వారా ఆర్థిక సాయం చేస్తున్నామనే విషయాన్ని కూడా సీఎం చెప్పారు. అతిపెద్దదైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా పెన్షన్ల నిమిత్తం కేవలం 5,500 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తున్నారనే విషయాన్ని సీఎం వెల్లడించడం జరిగింది. ఏపీలో ఏడాదికి కూటమి ప్రభుత్వం దాదాపు 33,000 కోట్ల రూపాయల నిధుల్ని పెన్షన్లకి పంపిణీ చేస్తుందనే విషయాన్ని ఆయన వెల్లడించారు. అలాగే ఆటో డ్రైవర్ల సేవలో పేరిట ఈ పథకాన్ని ఆటో డ్రైవర్లకు, క్యాబ్ డ్రైవర్లకు 15,000 రూపాయలు ఈ నెల అక్టోబర్ 4వ తేదీ నుంచి కూడా అమలు చేసే విధానం పైన కూడా ప్రతి ఒక్కరిలోనూ చర్చించాలని చెప్పి సీఎం సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరు పాల్గొనాలని, ఈ ఆటో డ్రైవర్లకు, క్యాబ్ డ్రైవర్లకు లబ్ధి చేకూర్చే కార్యక్రమంలో ప్రజాప్రతినిధులంతా కూడా ఒక పండుగ వాతావరణంలో దీనికి ఎక్కడికక్కడ నిర్వహించాలని చెప్పి కూడా ఆయన సూచనలు జరిగారు. అలాగే జీఎస్టీ సంస్కరణతో కలిగే లాభాలను కూడా ప్రజలకు వివరించాలని చెప్పారు. ఈ సూపర్ సిక్స్ పథకాలన్నింటినీ సూపర్ హిట్ చేసి దీన్ని ప్రజలకు చెప్పాలన్న తీరును కూడా ఓనర్షిప్ తీసుకోవాలని చెప్పి కూడా ఆయన దిశానిర్దేశం చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేసే మంచి పనులు ప్రజలకు తెలిస్తే ప్రజలు మన వైపే నిలుస్తారనే విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. ప్రజలు మన వైపు ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే విషయాన్ని కూడా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలని చెప్పి సీఎం నేతలకు సూచనలు చేశారు. అలాగే కూటమిలో ఉన్నాం కాబట్టి అద్భుతమైన విజయం కట్టుబెట్టారన్న ఆయన అంతకు మించిన స్థాయిలో మళ్ళీ విజయం దక్కేలాగా పార్టీలు బలపడాలని చెప్పి సీఎం ఆకాంక్షించారు. ఈ సందర్భంలో ధన్యవాదాలు కృష్ణ. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. విశాఖలో నవంబర్ 14, 15 తేదీల్లో సిఐఐతో కలిసి నిర్వహించనున్న పెట్టుబడుల సదస్సుకు పారిశ్రామికవేత్తలను సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆహ్వానించనున్నారు. ఇక ఢిల్లీలో భారత పరిశ్రమల సమాఖ్య ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తలతో సదస్సు జరగనుంది. సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు ఐటీసీ మౌర్యలో జరిగే ఈ సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో చంద్రబాబు, లోకేష్ పాల్గొననున్నారు. సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ డాక్యుమెంటరీని ఆవిష్కరించనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్తోనూ సీఎం భేటీ కానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ని సీఎం కలవనున్నారు. రాత్రి 8 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. ఇసుక అక్రమ తవ్వకాలపై ప్రశ్నిస్తున్నాడని ఓ వ్యక్తిపై వైసీపీ నాయకులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం కొత్త మెనగల్లు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మెనగల్లు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త శ్రీకాంత్ ఇసుక రీచ్లో పనిచేస్తున్నారు. అదే గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు రాత్రి సమయంలో అక్రమంగా ఇసుక తరలిస్తూ ఉండటంతో శ్రీకాంత్ వారిని అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన వైసీపీ వారంతా అతడిపై రాడ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో శ్రీకాంత్ 2 కాళ్లు విరిగిపోయి తలకు తీవ్ర గాయమైంది. ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రామ్ గోపాల్ అనే వ్యక్తి దౌర్జన్యంగా ఇసుక తోలుతున్నాడు అని మా ఆయన అడిగినందుకు రామ్ గోపాల్ వాళ్ళ కొడుకు అఖిలు, పోతిరాజు, ఆశిషు, నారయ్య, బొచ్చు వెనయ్యి, సేనయ్య అనే వాళ్ళందరూ కలిసి మా ఆయన్ని దౌర్జన్యంగా కొట్టారు. ఆయనకేమో 2 కాళ్ళు 5 దగ్గరలు ఫ్రాక్చర్లు అయిపోయి తలకి దెబ్బ తగిలి బ్లడ్ క్లాట్ అయ్యింది. ఆయన పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. నాకు ఏదైనా న్యాయం చేయమని అడుగుతున్నాను. దక్షిణ కొరియాలో మంత్రుల బృందం పర్యటన కొనసాగుతోంది. రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా దక్షిణ కొరియా రాజధాని సియోల్లో మంత్రులు నారాయణ, జనార్దన్ రెడ్డి పర్యటిస్తున్నారు. దక్షిణ కొరియాలోని ఇండియా ఎంబసీ అధికారులు, ఏపీఈడీబీ అధికారులతో కలిసి మంత్రులు పర్యటిస్తున్నారు. కియా కార్ల పరిశ్రమ హెడ్ క్వార్టర్స్ ను సందర్శించిన మంత్రులు కియా సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఇతర అధికారులతో సమావేశమయ్యారు. గ్లోబల్ మార్కెట్లో కియా కార్ల అమ్మకాలు, కియా యూనిట్ల విస్తరణపై చర్చించారు. ఏపీలో కియా యూనిట్కు ప్రభుత్వం అందిస్తున్న సహకారం, ప్లాంట్ విస్తరణ అంశాలపై చర్చించారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీలో పెట్టుబడిదారులకు కల్పిస్తున్న అవకాశాలను కియా ప్రతినిధులకు మంత్రులు వివరించారు. విశాఖలో నవంబర్లో జరిగే పెట్టుబడిదారుల సదస్సుకు రావాలని మంత్రులు ఆహ్వానించారు. దేశ చరిత్రలో తొలిసారి విద్యుత్ ఛార్జీలు ట్రూ డౌన్ చేసిన ఘనత సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానిదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. విద్యుత్ సంస్కరణలకు నాంది పలికి తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యుత్ అందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది చంద్రబాబునని కొనియాడారు. అనైతిక విధానాలతో వ్యవస్థను అస్తవ్యస్తం చేసి ప్రజలపై జగన్
18,000 కోట్ల భారం మోపారని మండిపడ్డారు. జగన్ పాపాలను ఈనాటికి భరిస్తూనే ఛార్జీలు తగ్గించి ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయగలుగుతున్నామని స్పష్టం చేశారు. జగన్ పీపీఏ రద్దు చేయడం వల్ల ఉత్పత్తి అయిన విద్యుత్తును వాడుకోలేక 9,000 కోట్లు పెనాల్టీ కట్టాల్సి వచ్చిందని ఆక్షేపించారు. జగన్ దెబ్బకు పారిపోయిన పెట్టుబడిదారుల్లో తిరిగి నమ్మకం పునరుద్ధరించేందుకు కృషి చేస్తున్నామని గొట్టిపాటి గుర్తు చేశారు. స్వాపింగ్ విధానం ద్వారా పంజాబ్, హర్యానా రాష్ట్రాలతో విద్యుత్ ఇచ్చిపుచ్చుకునే దిశగా పనిచేస్తున్నట్లు వివరించారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా నేడు మంత్రి గొట్టిపాటి రవి నేతృత్వంలోని అధికారుల బృందం ఫ్రాన్స్ పర్యటనకు బయలుదేరింది. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖలో జరిగే సిఐఐ సదస్సుకు పారిశ్రామికవేత్తలను గొట్టిపాటి నేతృత్వంలోని బృందం ఆహ్వానించనుంది. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానదిలో వరద ఉధృతి కొనసాగుతోంది. ముందస్తు జాగ్రత్తగా బ్యారేజీ దిగువన వారధి వద్ద 3,000 ఇసుక బస్తాలను అధికారులు సిద్ధం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమనాయుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఎగువ ప్రాంతం నుండి వరద ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. దీంతో కృష్ణానదికి వస్తున్నటువంటి వరద ఉధృతితో జలవనరుల శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రకాశం బ్యారేజీకి దాదాపు 6,62,000 క్యూసెక్కులు ప్రస్తుతం ఉన్నటువంటి డేటా ప్రకారం వస్తున్నట్లు మనకు తెలుస్తుంది. దీంతో 6,62,000 క్యూసెక్కుల నీటిని దిగువకి అధికారులు విడుదల చేస్తున్నారు. బ్యారేజీలోని అన్ని గేట్లను పూర్తి స్థాయిలో ఎత్తి 69 గేట్లను పూర్తి స్థాయిలో ఎత్తి దిగువకి నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు బ్యారేజీకి రెండో ప్రమాద హెచ్చరికని 48 గంటల క్రితమే విడుదల చేశారు. ఈ క్రమంలోనే మరింత వరద ఉధృతి పెరిగేటువంటి సూచనలు ఉన్నటువంటి క్రమంలో అధికారులు అప్రమత్తమై చర్యలు చేపట్టారు. ప్రకాశం బ్యారేజీ దిగువన ఉన్నటువంటి యనమలకుదురు, రామలింగేశ్వర ప్రాంతాల్లో ముందస్తు చర్యల్లో భాగంగా ఇసుక బస్తాలను ఏర్పాటు చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాలతో ఇప్పటికే 3,000 ఇసుక బస్తాలను అక్కడికి చేర్చి ఆ ప్రాంతంలో ఒకవేళ నీరు వచ్చేటువంటి పరిస్థితి ఉంటే ముందస్తు చర్యల్లో భాగంగా అక్కడ అడ్డుకట్టగా వేయాలని భావిస్తున్నారు. అటు భవానీ ఐలాండ్ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము. భవానీ ఐలాండ్ దగ్గర బెరం పార్క్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం విజువల్స్లో చూడొచ్చు. ప్రకాశం బ్యారేజ్ ఇటువైపున ఉన్నటువంటి ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున వరద ఉధృతి అయితే మనకు కనిపిస్తుంది. విజువల్స్లో చూడొచ్చు. బెరం పార్క్ నుండి భవానీ ఐలాండ్కి వెళ్ళేటువంటి బోట్లను కూడా పూర్తిగా నిలిపివేశారు. దాదాపు నెల నుంచి ఈ బోట్లు ఇక్కడే ఉన్నాయి. బోట్లు కూడా ఈ వరద ఉధృతికి కొట్టుకుపోయేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో వీటిని బలమైనటువంటి తాళ్ళలో కట్టి ఉంచారు. నిన్న 6,75,000 క్యూసెక్ల నీరు చేరడంతో కొంత బెరం పార్క్ దగ్గర ఉన్నటువంటి పార్కులోకి ల్యాండ్లో కూడా నీళ్లు వచ్చి చేరాయి. దీంతో అప్రమత్తమైనటువంటి ఇటు టూరిజం సిబ్బంది కూడా ముందస్తు చర్యల్లో భాగంగా ఇసుక బస్తాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేసి అటువైపుకు నీరు రాకుండా చేశారు. ప్రస్తుతం ఇక్కడ మరింత పెద్ద ఎత్తున చర్యలు చేపట్టేటివి కూడా సిద్ధంగా ఉన్నామని కూడా టూరిజం సిబ్బంది చెబుతున్నారు. 7 లక్షల క్యూసెక్ల నీరు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇక్కడ చర్యలు చేపడుతున్నామని చెబుతున్నారు. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. టూరిజం సిబ్బంది అక్కడ వచ్చినటువంటి నీరుని మోటార్ల ద్వారా కొట్టివేస్తూ అక్కడ ఉన్నటువంటి నీటిని కూడా బయటకు తోడివేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. బెరం పార్కులో ముఖ్యంగా పర్యాటకులు ఎక్కువగా వచ్చేటువంటి ప్రాంతము. వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ చర్యలు చేపట్టామని కూడా టూరిజం సిబ్బంది చేస్తున్నారు. అటు ప్రకాశం బ్యారేజీకి ఎగువన ఉన్నటువంటి మైలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నం మండలం దగ్గర ఉన్నటువంటి 4 లంక గ్రామాల ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. నదీ తీర ప్రాంతాలకు ఎవరూ వెళ్ళకూడదని కూడా ఆదేశాలు జారీ చేశారు. మత్స్యకారులు ముఖ్యంగా చేపల వేటకు వెళ్ళకూడదని ఇప్పటికే 2 రోజుల క్రితం నుండి ఆదేశాలు జారీ చేశారు. ఎవ్వరూ కూడా నదీ తీర ప్రాంతాలకు వెళ్ళొద్దని, నది అత్యంత ఉధృతితో ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో అటువైపుకి వెళ్తే ప్రమాదం పొంచి ఉందని కూడా సూచికలు ఏర్పాటు చేశారు. ఇటు దుర్గమ్మ దర్శనానికి వచ్చేటువంటి భక్తులు కూడా ఎవరికి కూడా నదీ స్నానం ఆచరించడానికి వీలు లేదని కూడా సూచన బోర్డులు ఏర్పాటు చేశారు. నదీ స్నానం ఆచరించాలంటే జల్లు స్నానం మాత్రమే చేయాలని కూడా అక్కడ జల్లు స్నానాలు ఏర్పాటు చేశారు. 2 భద్రతని కృష్ణా నది దగ్గర ఉన్నటువంటి గార్ల దగ్గర ఏర్పాటు చేశారు. అటు పులిచింతల నుండి ప్రస్తుతం తాజాగా ఉన్నటువంటి డేటా ప్రకారము 6,20,000 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. 6 లక్షల క్యూసెక్ల నీటిని విడుదల చేస్తేనే ఎగువ ఉన్నటువంటి మిగతా ప్రాంతాల నుండి వచ్చేటువంటి మొత్తం వాటర్తో కలుపుకొని మనకు 6,70,000 క్యూసెక్లు నిన్న వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే మరింత ఒక 40,000 క్యూసెక్ల నీరు మరింత కృష్ణానదికి పెరిగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో 7 లక్షలకి అటు ఇటుగా
కృష్ణానదికి వచ్చేటువంటి నేపథ్యం ఉంది ఈ సాయంకాలానికి. అందులో భాగంగానే ముందస్తు చర్యలు చేపట్టామని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. అటు అవనిగడ్డతో పాటు పెడన నియోజకవర్గాల్లో కూడా జలవనరుల శాఖ అధికారులు పర్యటించారు. రెవెన్యూ సిబ్బందిని అప్రమత్తం చేసి లంక గ్రామాల ప్రజలు అటువైపుకు వెళ్ళకూడదని కూడా సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా లంక గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలు కమర్షియల్ క్రాపులు నష్టపోయాయని కూడా వాపోతున్నారు. గతంలో కురిసినటువంటి వర్షాలతో పాటు కృష్ణానదికి వచ్చినటువంటి ఫ్లడ్ వల్ల 1-2 సార్లు తమకున్నటువంటి పంటలు నష్టమైన పరిస్థితి ఉందని వాపోతున్నారు. తమని ప్రభుత్వం ఆదుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక మరోవైపు జిల్లా యంత్రాంగం, ఉమ్మడి కృష్ణా జిల్లా యంత్రాంగం అప్రమత్తమయ్యి అటు కృష్ణా జిల్లా కలెక్టర్తో పాటు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీష కోఆర్డినేట్ చేసుకుంటూ జలవనరుల శాఖను అప్రమత్తం చేస్తూ రెవెన్యూ శాఖను కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తూ ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కృష్ణా నదీ తీర ప్రాంతాల్లో ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేయాలని సూచనలు చేశారు. ఇప్పటికే ఇబ్రహీంపట్నంతో పాటు కృష్ణా నది ఘాట్లు ఉన్నటువంటి అన్ని చోట్ల అదనపు ఎస్డీఆర్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ భాస్కర్తో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి. అఖండ గోదావరి తీరం రాజమహేంద్రవరం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. నిన్న స్థిరంగా ప్రవహించిన గోదావరికి మళ్లీ వరద పోటెత్తింది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద సోమవారం రాత్రి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇక వరద అంతకంతకు పెరుగుతూ కాటన్ బ్యారేజీ వద్ద 12.1 అడుగులకు నీటి మట్టం చేరింది. సముద్రంలోకి సుమారుగా 10,30,000 క్యూసెక్కుల వరద నీరు విడుదల చేస్తున్నారు. భద్రాచలం నుంచి భారీ వరద ప్రవాహం దిగువకు తరలివస్తోంది. గోదావరి వరద ఉధృతిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ అందిస్తారు. గోదావరిలో వరద పోటెత్తుతోంది. నిన్న తగ్గిన వరద స్థిరంగా ప్రవహించి మళ్లీ ఉధృతిగా మారింది. తీరమంతా కూడా ప్రమాదకరంగా వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం సరార్దన్ కాటన్ బ్యారేజీ వద్ద 12.1 అడుగుల నీటి మట్టం ఉంది. మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. సముద్రంలోకి 175 గేట్ల ద్వారా 10,20,000 క్యూసెక్కుల వరద నీరు దిగువ వదులుతున్నారు. ప్రస్తుతం మనం అఖండ గోదావరి తీరం రాజమహేంద్రవరం ఉన్నాము. ఇక్కడ రైలు వంతెనల మధ్య గోదావరి ఒరవడి చూడవచ్చు. అత్యంత ప్రమాదకంగా హోరెత్తుతూ ప్రవాహం దిగువకు వడివడిగా సాగిపోతోంది. ఈ ప్రవాహం అంతా ఎగువ నుంచి భీకర వర్షాలు, కుండపోత వానలతో గోదావరిలోకి వరద చేరటం, అదంతా కూడా దిగువకి తరలి వస్తుంది. భద్రాచలం వద్ద కూడా గోదావరి రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగడంతో ఈ సాయంత్రానికి మరింత వరద ధవళేశ్వరం ఆనకట్టకు తాకే అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అయితే ధవళేశ్వరం ఆనకట్ట వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఈ వరద నీరంతా కూడా దిగువన కోనసీమలోకి వదులుతున్నారు. కోనసీమలోని గౌతమి, వశిష్ట, వైనతేయ నదీపాయలన్నీ కూడా వరద ఉధృతిలోనే ఉన్నాయి. ప్రమాదకరంగా మారింది. లంకలన్నీ కూడా వరద నీరు చుట్టుముట్టేసింది. ప్రస్తుతం కనకాయలంక ఈ వరద సీజన్ లో 6వసారి నీట మునిగింది. అలాగే పీగనవరం మండలంలోని వివిధ లంకలన్నీ కూడా వరద నీరు చుట్టుముట్టడంతో లంకవాసులు నాటు పడవలతో పాటు వరద నీటిలోనే నడుస్తూ ప్రయాణం కొనసాగిస్తున్నారు. అట్లాగే ఐనవిల్లి మండలం ఎదురుబీగం కాజు వద్ద కూడా నీట మునగడంతో రాకపోకలు ఇబ్బందికరంగా మారింది. అట్లాగే ముమ్మిడివారం నియోజకవర్గంలోని లంక, తానే లంక, గురిజాప్ లంక తీరమంతా కూడా ప్రమాదకరంగా గోదావరి ప్రవాహం కొనసాగుతోంది. వశిష్ట గోదావరి తీరం రాజోలు నియోజకవర్గంలో కూడా చాలా ఉధృతిగా మారింది. సకినేటిపల్లి, టేక్సెట్టివారిపాలెం, అలాగే వైనతేయ నదీ తీరం అంతా కూడా ఇబ్బందికరంగా మారడంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా మారింది. ప్రస్తుతం రాజమహేంద్రవరం వద్ద అయితే 2 వారాల్లో గోదావరిలో స్నానానికి వచ్చిన భక్తులు 4 మునిగి చనిపోయారు. గత శనివారం కూడా 2 భవానీ భక్తులు మునిగి ఇక్కడ చనిపోవడంతో ప్రస్తుతం ఇక్కడ ఎవరిని కూడా ఈ ఘాట్లలోకి అనుమతించడం లేదు. భక్తుల స్నానానికి పూర్తిగా నిషేధం విధించారు, నియంత్రించారు. పోలీసు వారు హెచ్చరికలు జారీ చేశారు. అట్లాగే రెవెన్యూ, నగరపాలక సంస్థ సిబ్బంది కూడా ఘాట్ల వద్ద పహరా కాస్తున్నారు. ఈ వరద ప్రవాహం సాయంత్రానికి గోదావరిలో మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ యంత్రాంగం విజ్ఞప్తి చేస్తోంది. సాయికృష్ణ, ఈటీవీ న్యూస్. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం మరింత పెరుగుతోంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి అధిక మొత్తంలో వరద వస్తుండటంతో 10 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 5,000 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 28,871 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 10 స్పిల్వే గేట్లను 26 అడుగుల మేర ఎత్తి 5,78,440 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883.3 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా ప్రస్తుతం 206 టీఎంసీలుగా కొనసాగుతోంది. ఎగువన నల్లమల్ల అడవుల్లో కురిసిన వర్షాలకు నంద్యాల జిల్లా మహానంది సమీపాన పాలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. మహానంది నుంచి బోయలకుంట మెట్టకు వెళ్లే దారిలో వాగు ఉధృతికి వంతెన మునిగిపోయింది. దీంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. రాయలసీమని సస్యశ్యామలంగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో పోలవరం సోమశిల అనుసంధానం చేసే ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఈ ప్రాజెక్టు కోసం దాదాపుగా 58,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. దీని ద్వారా మూసీ, మున్నేరు నదుల మధ్య ఆయకట్టుకు నీళ్లందే అవకాశం ఉంటుంది. గోదావరి వరద జలాల్ని కరువు ప్రాంతాలకు, రాయలసీమకు మళ్లించే క్రమంలో అనేక ప్రత్యామ్నాయాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పోలవరం, బనకచర్ల అనుసంధానంపై అనేక సమావేశాలు, చర్చోపచర్చలు జరిపిన జలవనరుల శాఖ తాజాగా ఈ ప్రతిపాదనకు కొత్త రూపు తీసుకొచ్చింది. అంచనా వ్యయం తగ్గించి, టన్నెళ్లు మినహాయించి నల్లమల సాగర్ జలాశయం ఆయకట్టు స్థిరీకరణకు నీళ్లివ్వడంతో పాటు సోమశిల జలాశయానికి ఈ నీళ్లు చేర్చేలా కొత్త ప్రతిపాదన రూపొందించింది. 3 సెగ్మెంట్లలో ఈ పనులు చేపట్టేందుకు దాదాపు 58,000 కోట్లు అంచనా వ్యయంగా లెక్కిస్తున్నారు. ఇందులో +15.50 మీటర్ల నుంచి +250 మీటర్లకు నీటిని ఎత్తిపోస్తే సరిపోతుంది. అంచనా వ్యయమూ తగ్గుతుంది. ఈ ప్రతిపాదన వల్ల 7 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, 6 లక్షల ఎకరాల స్థిరీకరణ సాధ్యమవుతుంది. రాయలసీమతో పాటు ప్రకాశం, నెల్లూరు, కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోని కరువు ప్రాంతాల్లో ఆయకట్టుకు నీళ్లందించే ఆస్కారం ఉంది. ప్రస్తుతం కొత్త ప్రతిపాదనపై కసరత్తు సాగుతోంది. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపుల తర్వాత గోదావరి వరద జలాల మళ్లింపు పథకం తుది రూపుదిద్దుకుంటోంది. సెగ్మెంట్ 1లో పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజీకి నీళ్లు మళ్లించనున్నారు. జూలై 1 నుంచి అక్టోబర్ 15 లోపు రోజుకు 2 టీఎంసీల చొప్పున నీటిని మళ్లించే అవకాశం ఉంటుంది. సముద్రంలో 1,00,000 క్యూసెక్కుల పైన నీళ్లు కలిసిపోతున్న రోజులు 83 ఉన్నాయి. రోజుకు 2 టీఎంసీల చొప్పున 100 రోజుల పాటు మళ్లించేందుకు సమస్య ఉండదు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులతో పాటు కొత్తగా ప్రతిపాదిస్తున్న ప్రాజెక్టుల అవసరాలు తీరిన తర్వాతే ఈ వరద జలాలు మళ్లిస్తారు. దీనికోసం ప్రత్యేకంగా పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు వరద కాలువను నిర్మిస్తారు. తాడిపూడి కాలువను దీనికి ఉపయోగించుకుంటారు. సెగ్మెంట్ 1కు దాదాపు 13,000 కోట్లు ఖర్చవుతుందని ప్రాథమిక అంచనా వేస్తున్నారు. సెగ్మెంట్ 2లో ప్రకాశం బ్యారేజీ నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్కు నీటిని మళ్లిస్తారు. ప్రకాశం బ్యారేజీలో వైకుంఠపురం వద్ద నుంచి రోజుకు 23,000 క్యూసెక్కులు ఎత్తిపోస్తారు. 6 చోట్ల పంప్ హౌస్లు నిర్మిస్తారు. నీటిని +15.50 మీటర్ల నుంచి +229 మీటర్లకు ఎత్తిపోయాలి. బొల్లాపల్లి వద్ద రిజర్వాయర్ నిర్మించాలి. దాదాపు 173 టీఎంసీల నీటిని నిల్వ ఉంచేలా ఈ జలాశయ నిర్మాణం ఉంటుంది. భూసేకరణ, పునరావాసం, ఇతరత్రా అన్ని కలిపి దాదాపు 36,000 కోట్ల వరకు ఈ విభాగంలో వ్యయమయ్యే ఆస్కారం ఉంది. సెగ్మెంట్ 3లో బొల్లాపల్లి జలాశయం నుంచి రోజుకు 2 టీఎంసీల చొప్పున నీటిని మళ్లిస్తారు. కేవలం 2 దశల్లో నీటిని ఎత్తిపోస్తే సరిపోతుంది. ఈ నీటిలో రోజుకు 1.40 టీఎంసీల నీటిని మూసీ, మున్నేరు ఉపనదుల మధ్య ఎప్పటినుంచో సాగులోకి రాని భూమిని కొత్తగా సాగులోకి తీసుకొచ్చేందుకు వినియోగిస్తారు. బొల్లాపల్లి నుంచి చిన్ననీటి చెరువులకు నీళ్లిస్తారు. తాగు, పారిశ్రామిక అవసరాలకు కేటాయిస్తారు. వెలిగొండ ప్రాజెక్టులో 4.47 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు ఈ నీరు ఉపకరిస్తుంది. దీనికోసం బొల్లాపల్లి నుంచి నీటిని నల్లమల సాగర్ జలాశయానికి మళ్లిస్తారు. లేకుంటే వెలిగొండ తూర్పు ప్రధాన కాలువకు మళ్లించి 3 లక్షల ఎకరాల స్థిరీకరణకు ఈ నీటిని వాడతారు. నీటిని సోమశిల ప్రాజెక్టుకు తరలించి సోమశిల, తెలుగంగ ప్రాజెక్టు ఆయకట్టు స్థిరీకరణకు ఉపయోగిస్తారు. నల్లమల సాగర్ వరకు మళ్లించేందుకు సుమారు 9,000 కోట్లు ఖర్చవుతుంది. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం తంబళ్లపల్లె గ్రామంలో వైసీపీకి మద్దతుగా ఉన్న 40 కుటుంబాలు తెలుగుదేశంలో చేరాయి. స్థానిక ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.
కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 పథకాల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని, అందుకే వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నారని అన్నారు. అన్ని వయసులో వారిని గుండె సంబంధిత వ్యాధులు వేధిస్తున్నాయి. ఏ క్షణం ఏ గుండె ఆగిపోతుందో తెలియదు. జంక్ ఫుడ్ తినటం, నిద్రలేమి, వ్యాయామం చేయకపోవటమే గుండెపోటుకు ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. ప్రపంచ హృద్రోగ దినోత్సవాల్లో భాగంగా డోంట్ స్కిప్ ఏ బీట్ నినాదంతో ముందుకు వెళ్తున్నట్లు మణిపాల్ హాస్పిటల్ కార్డియాలజిస్ట్ నర్రా సందీప్ తెలిపారు. రెగ్యులర్ చెకప్స్, హెల్దీ లైఫ్ స్టైల్ అలవర్చుకునేలా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఎవ్రీ ఇయర్ వరల్డ్ హార్ట్ డే అని సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ ఇయర్ కూడా డోంట్ స్కిప్ ఎ బీట్ అనే థీమ్తో వచ్చారు. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా మందిలో అవేర్నెస్ పెంచడం ఒకటి, వాళ్ళు రెగ్యులర్ చెకప్కి వెళ్ళేలాగా చూడటం ఒకటి, వాళ్ళు హెల్దీ లైఫ్ స్టైల్ క్రియేట్ చేయడం ఒకటి ఈ ముఖ్య ఉద్దేశం. ఈసారి ఉన్న థీమ్కి యంగ్ పీపుల్లో కూడా చాలా తొందరగా హార్ట్ అటాక్స్ లాంటివి రావడం చాలా కన్సర్నింగ్గా ఉంది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే మామూలుగా మనకి వెస్ట్రన్ పాపులేషన్తో పోల్చుకుంటే ఇండియన్ పాపులేషన్లో రక్తనాళాల సైజు సన్నగా ఉండటం కానీ, మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ, జెనెటిక్స్ వలన ఏంటంటే మనలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉండటం వలన అడిక్వేట్ స్లీప్ లేకుండా లేట్ నైట్స్ ఉంటాం. ఆ లేట్ నైట్ ఫుడ్ తినటం అంతా కూడా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువడం ఒకటి. ఈ అన్నిటి వల్ల ఏంటంటే రక్తనాళాల్లో కొవ్వు పేరుకుని తొందరగానే హార్ట్ అటాక్స్ రావడం అనేది జరుగుతూ ఉంది. హెల్దీ లైఫ్ స్టైల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండి. అండ్ రెగ్యులర్ చెకప్స్ కూడా చేయటం వెరీ ఇంపార్టెంట్ అండి. ఈసీజీ అని, 2D ఎకో అని, థ్రెడ్మిల్ టెస్టింగ్ అని, గుండెకొండే రక్తనాళాల్లో బ్లాక్స్ ఉండడానికి ఆస్కారం ఎంత ఉందని కార్డియాలజిస్ట్ రిస్క్ స్కోరింగ్ వేయడానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి. అవన్నీ వచ్చి టెస్టింగ్ చేయించుకుంటే ముందుగానే వాళ్ళకి రిస్క్ ఎంత ఉన్నది, దాన్ని ఏం చేయాలనే ఒక అవగాహన వస్తూ ఉంటుంది. తర్వాత ఒకవేళ రిస్క్ ఎక్కువ ఉండి మనం ఒక యాంజియోగ్రాములు చేయాలన్నా కూడా మనకి ఇప్పుడు సిటీ యాంజియోగ్రామ్స్ అని, ఆ యాంజియోగ్రామ్స్లో కూడా ఒకవేళ బార్డర్ లైన్ డిజీజ్ వచ్చి దానికి స్టెంట్ వేయాలా లేదా అన్నదాన్ని నిర్ధారణ కోసం మరికొంత హెల్ప్ చేయడానికి CTFFR అని కానీ ఇలాంటి లేటెస్ట్ టెక్నాలజీస్ అందుబాటులోకి వచ్చినాయి. జస్ట్ ఒక ఇంజెక్షన్ ఇచ్చి నాన్ ఇన్వేజివ్గానే లోపల ఎంత బ్లాక్ ఉంది, దానికి ఏం చేయడానికి ప్రీ ప్రొసీజర్ ప్లానింగ్ అంతా చేసుకోవడానికి కూడా హెల్ప్ చేస్తూ ఉంటుందండి. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఇవాళ ఉదయం శ్రీనివాసుడు సూర్యప్రభ వాహనాన్ని అధిరోహించి తిరుమాడ వీధుల్లో ఊరేగారు. బద్రీనారాయణ అలంకారంలో దర్శనమిచ్చిన మలయప్ప స్వామిని దర్శించుకున్న భక్తులు కర్పూర హారతులు సమర్పించారు. జీయర్ల గోష్ఠిగానం, గజరాజులు, వివిధ రాష్ట్రాల కళా బృందాల ప్రదర్శనలతో అత్యంత వైభవంగా వాహన సేవ ముందుకు సాగింది. రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహన సేవపై భక్తులకు స్వామివారు అభయ ప్రదానం చేయనున్నారు. అదివో అల్లదివో శ్రీహరివాసము, అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము. అదే వెంకటాచలమఖిల ఉన్నతము, అదివో బ్రహ్మాదుల కపురూపము, అదే వెంకటాచలమఖిల ఉన్నతము, అదివో బ్రహ్మాదుల కపురూపము, అదివో నిత్య నివాసమఖిల మునులకు, అదివో నిత్య నివాసమఖిల మునులకు, అదే చూడుడదే మృక్కుడానందమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము.
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో కళాకారుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. మాడవీధుల్లో స్వామివారి వాహన సేవకు ముందు వీరి సందడి కనిపిస్తోంది. వివిధ ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు తమ గళార్చన, నృత్య అర్చన, వాద్య అర్చనలతో ఉత్సవ శోభను దిగునీకృతం చేస్తున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అబ్బురపరుస్తున్న కళాకారుల ప్రదర్శనలను మా ప్రతినిధి అందించారు. వాటిని ఇప్పుడు చూద్దాం. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దేశ, రాష్ట్ర సాంస్కృతిక కళా వైభవానికి ఇవి అర్థంగా నిలుస్తున్నాయి. తమ కళాకృతులతో, నృత్యాలు, అలాగే గీతాలు, వాద్యాలతో ఆయా బృందాలు స్వామివారికి కళా జ్యోతులను సమర్పిస్తున్నాయి. కళకు సంబంధించిన నీరాజనాలని అర్పిస్తున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ ఈ స్వామివారి కథలకు సంబంధించి, రాధాకృష్ణ గోపీకృష్ణలకు సంబంధించి ఈ కోలాటం నృత్యం మన రాష్ట్రానికి సంబంధించి చాలా ప్రాముఖ్యమైన కోలాట నృత్యం. ఈ కోలాట బృందాలు ప్రత్యేకంగా శిక్షణ పొందిన తర్వాత ఈ శ్రీనివాసుని బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడానికి ఈ కోలాట బృందాలన్నీ చాలా ఉత్సాహంగా, అంటే అటు గరుడోత్సవంతో పాటు మిగిలిన అన్ని స్వామివారి ఉత్సవాల్లోనూ ఇవి ప్రత్యేక ఆకర్షణగా తిరుమాడ వీధుల్లోనేమో గానం చేసుకుంటూ, నృత్యం చేసుకుంటూ, కోలాటం చేసుకుంటూ ఇవన్నీ కూడాను రావడం చూపరుల్ని ఎంతో ఆకర్షిస్తోంది. క్రికెటర్ తిలక్ వర్మ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఆడితే అవ్వదు. సో జస్ట్ నేను స్పోర్ట్ని ఏ విధంగా ఆడాలో ఆ విధంగా స్పోర్ట్లో ఆడి వీ హ్యావ్ రిప్లైడ్ ఇన్ ఎ గుడ్ వే టు దెమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. సచ్ ఏ లెజెండ్ విరాట్ భాయ్ అనేది ఈజ్ అన్ గ్లోబల్ స్టార్. సో చిన్నప్పటి నుంచి యాజ్ నాకు కూడా కాదు, చాలా ఇండియాకి ఇన్స్పైర్ చేశారు. సో అట్లాంటి మంచితో నన్ను పోలిస్తారంటే ఇట్స్ నాకు చాలా ప్రౌడ్. బట్ నా ఐఎమ్ హ్యాపీ దట్ నేను ఇండియాకి ఏషియా కప్ గెలిపించా. బట్ నేను క్రికెట్ స్టార్ట్ చేసింది వరల్డ్ కప్ 2011 వరల్డ్ కప్ గెలిపించిన తర్వాతనే క్రికెట్ స్టార్ట్ చేశా. బట్ ఈ జనవరిలో వరల్డ్ కప్ వస్తుంది. సో అది నా అసలేమో వరల్డ్ కప్ గెలిపించిన తర్వాతనే నాకు నిద్ర వస్తుంది. అలా ఏం లేదు. సో ఆ మూమెంట్లో అలా అయింది. సో జస్ట్ ఫ్లోలో వెళ్ళాము. అదేమి మాకు ఇలా చేయాలి అని ఏం లేదు. బట్ మనకి ముందు తెలిసింది కదా, ముందు వార్ అయినప్పుడు తెలిసింది. సో జస్ట్ వీ వాంట్ టు గివ్ రెస్పెక్ట్ ఫర్ అవర్ కంట్రీ, అంతే. ఇంకా దాని పాకిస్తాన్ ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు 9 ఓవర్లకి భారీ స్కోర్ చేసింది. సో అదే సిచ్యువేషన్ కొనసాగితే దాదాపు 170, 180 వెళ్తాది అనుకున్న సమయంలో మన ఇండియన్ బౌలర్స్ కావచ్చు కట్టడి చేశారు. సో స్ట్రాటజీ ఎట్లా అవలంబించారు, ఏమనుకున్నారు? 9 ఓవర్స్ వాళ్ళు భారీ స్కోర్ చేశారు కదా, అదే టెంపో కంటిన్యూ అయితే 180 దాకా వెళ్ళింది. సో తక్కువ చేశారు కదా, దానికి సంబంధించి ఎట్లా స్ట్రాటజీ చేశారు? అందరికీ తెలిసిందే ఇండియా వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలింగ్ అటాక్స్. సో టైంలో అవుతుంది, వాళ్ళు స్ట్రాటజీ ప్లానింగ్ అన్ని చేసే వస్తారు. సో ఫస్ట్ 2 games ఓడిపోయారు. సో థర్డ్ గేమ్ అంటే వీ నో దట్ వాళ్ళు చాలా హార్డ్గా వస్తారు మా మీదని మేము ఎక్స్పెక్ట్ చేసాం. సో తర్వాత అండర్ ప్రెషర్లో కామ్ ఉండడం, దట్స్ మేము టీంలో అదే డిస్కస్ చేసాం. గౌతీ సార్ కానీ, సూర్య కానీ అందరూ
గ్యాదర్ అయ్యి సో అండర్ ప్రెషర్ కామ్ ఉండడమే ఇది ఇంపార్టెంట్. సో మా బేసిక్స్ మేము బ్యాక్ చేసుకున్నాం అండ్ వీ హ్యావ్ ఎగ్జిక్యూటెడ్ వెల్. सूर्य कुमार ने बात कही कि वो हमारे कॉम्पिटिटर ही नहीं है, टॉप 2 के प्लेयर टीम जो है कम्पीट कर रही थी, लेकिन मैच जब हो रहा था तब आपको लग रहा था कि 2-0 से आगे है, अब 3-0 बनाना कितना ज्यादा दबाव भारत पे रहा पाकिस्तान से ज्यादा? जैसे सूर्य भाई ने बोला है कि कुछ कंपटीशन नहीं है, मैं भी उस बात में एग्री करता हूँ, मगर एज ए स्पोर्ट भी नो मतलब हमेशा प्लान चेंज करते रहते हैं, हार्ड आते हैं. जैसे बोला है मैं कि हर मैच में स्ट्रैटेजी चेंज होगा, वो लोग भी प्रिपेयर होके आएंगे, तो हम लोग एक्सपेक्ट किए थे. और जैसा वो लोग सेकेंड इनिंग्स में कम स्कोर में वो लोग पेस ऑफ करके, विकेट भी इतना आसान नहीं था बैटिंग के लिए, तो जो जैसा वो लोग कम बैक करके आए हैं और वहाँ से हम लोग पार्टनरशिप बिल्ड करके जीता है, तो वही है इंडिया की खासियत. प्रेशर कैसा था आपके ऊपर? आखिरी ओवर तक आप टिके रहे, मैच जिताया आपने, 3 विकेट गिरने के बाद आप आए थे. बताइए आपका एक्सपीरियंस कैसा था, क्या प्रेशर था आपके ऊपर? प्रेशर तो ऑफकोर्स नर्व्स तो बहुत रहते हैं बॉडी में, बहुत कुछ चल रहा था दिमाग में. तो मैं इसी एक चीज पहले भी बताया, अभी भी वही बताता हूँ, देश हमेशा आगे है और अपना इंडिया सबसे बहुत ऊपर है. तो मेरा माइंड में और दिल में वही लग रहा था कि जो भी करूंगा मैं, कुछ भी करूंगा, पूरा देश के लिए पूरा जान दे दूंगा. तो वही दिमाग में चल रहा था. तो उस समय मेरे को क्या क्या जरूरत है, अगर मैं प्रेशर में आ गया तो देश को नीचे करूंगा, खुद को नहीं, देश को. और इतना 140 करोड़ लोग, सब लोगों को मैं नीचे कर रहा हूँ, तो वो सबको मैं लेकर जाने के लिए मेरे खुद को उस समय काम रहना, जो बेसिक्स बचपन से मैंने सीखा हूँ, मेरा जो कोचेस है बचपन से मेरे को ये आदत की है, तो मैं वो सब चीज काम रह के दिमाग में सोचा और एग्जीक्यूट किया. हमेशा वो डिस्ट्रैक्ट करने की जब बात करते हैं तो भारत पाक के मैच में तो अक्सर देखा जाता है, लेकिन ये वाले में ऑपरेशन सिंदूर के बाद बहुत ही ज्यादा हाई वोल्टेज रहा, पहले के 2 मैचेस भी और अब तीसरे मैच में किस तरह की स्लेजिंग रही या फिर किस तरीके से प्रेशर आपके ऊपर बनाने की कोशिश की गई सेकेंड इनिंग्स में, तो खासकर ज्यादा था. जैसे पहले 3 विकेट भी हो गए थे, जल्दी हो गए थे, तो उसके बाद और थोड़ा हार्ड होने चालू हुआ. तो उस समय मैं ही बैटिंग में था, तो थोड़ा सा ऊपर ज्यादा मेरे ऊपर आए थे. तो जैसे मैंने बोला है कि अपन उस समय बात करके कुछ दूसरा शॉट मार के कुछ भी किया तो अपना देश को ही नीचे कर रहे. तो बस मेरे को हमेशा बोलता हूँ कि मेरे को मैचेस जिताना है, तो मैचेस जिताने के लिए बोलने के लिए आसान है, मगर उस समय क्या क्या जरूरत है ये सब चीज मैंने बोला है. काम रहना है, बेसिक्स को फॉलो करना है, ज्यादा जवाब नहीं देना है. तो मैच के बाद मैंने जो भी बोलना है अच्छे से बोला है, मगर मैच के बीच में नहीं बोला है. तो जो करने की कोशिश हमेशा पाकिस्तान करता है खिलाड़ियों को किसी न किसी तरह, तो क्या आपके साथ भी इस तरह का रवैया आता है क्या पाकिस्तानी खिलाड़ियों द्वारा? सॉरी, डिस्ट्रैक्ट करने की कोशिश जो है वो पाकिस्तानियों द्वारा की जाती है, तो क्या आपको भी इस बार इस मैच के बाद खासकर जब आप बैटिंग कर रहे थे, तो क्या उस वक्त में आपको किसी तरीके से डिस्ट्रैक्ट करने की कोशिश की गई थी उनके द्वारा? हाँ जी, मतलब हुआ था, बहुत कुछ हुआ था. मैं अभी वो कैमरे में नहीं बता सकता हूँ, वो चलते रहता है बैट्समैन और बॉलर के पीछे, और खासियत इंडिया पाकिस्तान मैच में तो बहुत चलता है. तो वो सब पार्ट ऑफ द गेम है, चलता है. मगर जैसा मैंने बोला है कि गेम के बीच में करने का थोड़ा बहुत होता है, वो बोल लिए हम लोग, मगर जो असली रिप्लाई होता है जब मैच जीत के बैट से ही जवाब सबसे अच्छा होता है. तो मेरे को वही करना था और वो करके मैंने उनको बताया. ప్రతిసారి మిమ్మల్ని ముందు నుంచి నడిపిస్తా ఉన్నాడు, ఆల్మోస్ట్ క్రికెట్ బేసిక్స్ నుంచి ఇక్కడ స్టార్ట్ చేశారు. సో కలాం గురించి చెప్పాలంటే మీరు इसी में एक सवाल जोड़ता हूँ, तेलुगु और हिंदी में जवाब देता हूँ, उसके बाद तेलुगु में बोलता हूँ. कुछ लोग इसको ना हिंदुस्तान और पाकिस्तान, हिंदू मुस्लिम भी करते हैं, देश में हो या देश के बाहर हो. तो सलाम साहब आपके कोच हैं, तो किस तरह आप इस तालमेल को देखते हैं, जुगलबंदी को देखते हैं? నాకు చిన్నప్పటి నుంచి అంతా అతనే చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేసింది. నేను లీగల్ క్రికెట్ అకాడమీలో నాకు సలాం భయాష్ ఇంకా పృథ్వీ అన్న చిన్నప్పటి నుంచి నాతో కలిసి ఉన్నారు. వాళ్ళ హార్డ్ వర్క్సే ఇప్పుడే నేను ఉన్న స్టేజ్ లో యాజ్ ఎ తిలక్ వర్మ అని అందరిని గుర్తుపడతారు. బట్ తిలక్ వర్మ లేనప్పుడు ఇద్దరే నా వెనకాల ఉండేది. నేను నా ప్రొఫైల్స్ లో కానీ ఎక్కడ కానీ చిన్నప్పటి నుంచి నేను ఆల్వేస్ నా క్రెడిట్ అంటే మదర్, ఫాదర్, నా కోచెస్.
సో వాళ్ళకే క్రెడిట్ ఇస్తా. దే ఆర్ ఎవ్రీథింగ్ టు మీ, అన్నీ వాళ్ళే నాకు. సో ఏ లెవెల్కి వెళ్ళినా మన గురు నుంచే, ఇండియన్ టీం గురు నుంచి చూసాము, విరాట్ కోహ్లీ, సచిన్ సార్ నుంచే చూసాము కోచెస్కి ఎలా రెస్పెక్ట్ ఇచ్చి ఎంత చేస్తారో. సో ద సేమ్ స్టెప్స్ ఐ ఆల్సో ఫాలో. ఇంకా నాకు అంటే ఎక్కువ మాటలేం చెప్పలేం, అంటే ఎవ్రీథింగ్ అంటే దే ఆర్ ఎవ్రీథింగ్ అంతే. आराम से एक कदम करता हूँ. క్రికెట్ లో తెలుగు వాళ్ళు చూడొచ్చు ఫ్యూచర్ లో. సార్ इसको हिंदी में बोलिए. टेस्ट क्रिकेट లో తెలుగు వాళ్ళు చూడొచ్చు. ఎందుకంటే ఒక ప్లేయర్ टेस्ट क्रिकेट सर हिंदी बोलिए. मैं ये चीज बोला, बचपन से स्टार्ट करे तब से मैं जैसा अभी मेरा नाम है सब लोग जानते हैं तिलक वर्मा है बोल के. जब जो तिलक वर्मा कुछ नहीं था, जब बचपन से मैंने स्टार्ट किया है, मेरे कोचेस ही मेरे साथ में हैं, बचपन से मेरे साथ है. सलाम भाई सर और पृथ्वी भाई भी मेरे साथ हमेशा बचपन से है. और मैंने स्टार्ट किया लीगला क्रिकेट एकेडमी में, इधर ही स्टार्ट किया. और हमेशा मेरा जब भी मुझे अप्स एंड डाउन्स गेम में तो आते रहते हैं, तो मेरे को जैसा है कि मेरे को हमेशा कॉन्फिडेंस आता है. जब भी मैं इधर प्रैक्टिस के लिए आता हूँ, वही मेरे को कॉन्फिडेंस आता है खुद ब खुद. जैसा मैं ये मट्टी में आऊँगा तो कॉन्फिडेंस मेरे को हमेशा आता है. तो जैसा मैं एक ही चीज़ बोल सकता हूँ इन दोनों के लिए कि मेरे लिए ये दोनों सब कुछ है और सब चीज़ की है. और मैं स्पेशल थैंक्स टू हैदराबाद क्रिकेट एसोसिएशन एंड BCCI फॉर गिविंग मी दिस अपॉर्चुनिटी. What is Tilak Verma's opinion on Tilak Verma's innings? What is Tilak Verma's opinion on Tilak Verma's innings? Is this your best ever performance? Hindi, English, दोनों में बोल दीजिए. I think I would rate this one of the best innings, and with this I could also rate one more innings which I played before in Chennai against England. But of course, playing in Asia Cup, that too against Pakistan in under pressure, is one of the greatest feelings. So I would rate these my one of the best innings. Comparing to my 200s, these are best feeling I ever experienced. So 10 runs after the last over, what was going on in your mind at that time? I was calm under pressure. I know that I'll win the game, so I was just thinking about my country and just focusing on the ball, one ball at a time I was playing, and I backed myself and I have done for my country, so I'm so proud of it. పొట్టకూటి కోసం సౌదీ వెళ్తే తన యజమాని డబ్బులు ఇవ్వకుండా చిత్రహింసలు పెడుతున్నాడంటూ అనంతపురానికి చెందిన నిజాం ఆవేదన వ్యక్తం చేశారు. ఆజాద్ నగర్కు చెందిన నిజాం డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగించేవారు. తన కుమారుడికి కిడ్నీ సమస్య రావడంతో 12 లక్షలు అప్పు చేశారు. రుణం తీర్చేందుకు 2 నెలల క్రితం ఉపాధి కోసం సౌదీకి వెళ్లారు. అక్కడ యజమాని తనతో పని చేయించుకొని డబ్బులు ఇవ్వకుండా కొడుతున్నాడని నిజాం ఆవేదన వ్యక్తం చేశాడు. 10 రోజులుగా అన్నం లేక మసీదులో తలదాచుకున్నట్లు కన్నీటి పర్యంతమయ్యాడు. ఇండియన్ ఎంబసీతో మాట్లాడి తనకు విముక్తి కల్పించాలంటూ నిజాం వీడియో విడుదల చేశారు. తనను సొంతూరుకు తీసుకురావాలంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేను వేడుకున్నారు. సార్ నన్ను కాపాడండి సార్. నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, దగ్గుబాటి వెంకటేష్ ప్రసాద్ గారు, అనంతపురం ఎమ్మెల్యే, అర్బన్ ఎమ్మెల్యే గారికి నా నమస్కారాలు సార్. ఇట్లా సౌదీలో 2 నెలల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాను సార్. నాకు చాలా కష్టం ఉండదు సార్. నా కఫీలు వచ్చి డైలీ 2 నెలల నుంచి కొడుతున్నాడు సార్. నాకు కొట్టి జీతం ఇవ్వడం లేదు. నా కొడుక్కి కిడ్నీ ప్రాబ్లం అయింది సార్. దానికి 12 లక్షల దాకా ఖర్చు చేసినాను సార్. చాలా అప్పులు ఉన్నాయి సార్. నేను డ్రైవర్ ఉద్యోగంలో ఇక్కడికి వచ్చాను. నా సౌదీ డైలీ నన్ను కొట్టి చాలా హింసిస్తున్నాడు సార్. నా వల్ల కావడం లేదు సార్. దయచేసి నన్ను ఇక్కడి నుంచి ఇండియాకు రప్పించుకోండి సార్. ప్లీజ్ సార్, మీ కాళ్ళు మొక్కుతాను సార్. నా కఫీలు వచ్చి డైలీ కొడుతున్నాడు సార్. ఇలా నీకు పోలీసులకి అప్పగించేస్తాను చెప్తానాడు సార్. నా వల్ల కావడం సార్. 10 రోజులు సార్ తిండి తినక నాకు చాలా అవస్థలో ఉండాలి సార్. మసీద్లో పండుకుంటున్నాను సార్. నాకు ఎవరు లేరు సార్ ఆధారము.
10 దినాలు ఆయా సార్. ఆ హిల్తో చచ్చిపోతాను సార్ నేను. దయచేసి నాకు ఇండియన్ ఎంబసీతో మాట్లాడి ఇండియాకి రప్పించుకోండి సార్. చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను సార్. లండన్లో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద జాత్యహంకారులు రాసిన అవమానకర రాతల్ని అక్కడి భారత రాయబార కార్యాలయం తీవ్రంగా ఖండించింది. అహింసా దినోత్సవానికి కొన్ని రోజుల ముందు జరిగిన ఈ ఘటన కేవలం విధ్వంసం మాత్రమే కాదని మహాత్ముడి వారసత్వంపై జరిగిన హింసాత్మక దాడిగా అభివర్ణించింది. దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను కోరుతున్నట్లు ఓ ప్రకటనలో భారత ఎంబసీ తెలిపింది. లండన్లోని టావిస్టాక్ స్క్వేర్ వద్ద ధ్యానం చేస్తున్నట్లుగా మహాత్మా గాంధీ విగ్రహం ఉంది. అక్టోబర్ 2న గాంధీ జయంతి నేపథ్యంలో అక్కడ వేడుకలు జరగనున్నాయి. ఈ క్రమంలో అక్కడి జాత్యహంకారులు గాంధీ విగ్రహం వద్ద భారత వ్యతిరేక రాతలు రాశారు. గాంధీతో పాటు ప్రధాని మోదీ పేరును సైతం అందులో పేర్కొన్నారు. గాంధీ విగ్రహం వద్ద అవమానకర వ్యాఖ్యల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. విగ్రహ పునరుద్ధరణపై చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఇజ్రాయెల్ హమాస్ల మధ్య యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూచించిన 20 సూత్రాల శాంతి ఫార్ములాను ప్రధాని మోదీ స్వాగతించారు. ట్రంప్ ప్రణాళిక దీర్ఘకాలిక శాంతికి మార్గమని ఎక్స్ మాధ్యమంలో పేర్కొన్నారు. పాలస్తీనా, ఇజ్రాయెల్ ప్రజలతో పాటు పశ్చిమాసియా ప్రాంతానికి దీర్ఘకాలిక స్థిరమైన శాంతి భద్రతకు ఈ ప్రణాళిక దోహదపడుతుందని మోదీ తెలిపారు. యుద్ధం ముగించి శాంతిని నెలకొల్పే ఈ ప్రయత్నానికి అందరూ మద్దతిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. అంతకుముందు గాజా యుద్ధం ముగించేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలపై ముస్లిం దేశాలు హర్షం వ్యక్తం చేశాయి. ఖతార్, జోర్దాన్, యుఏఈ, ఇండోనేషియా, పాకిస్తాన్, ఈజిప్ట్, తుర్కియే, సౌదీ అరేబియా దేశాలు ఈ మేరకు సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. ట్రంప్ ప్రణాళికకు ఫ్రాన్స్ ప్రధాని ఇమాన్యుల్ మేక్రాన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ కూడా మద్దతు తెలిపారు. 2026 ఫిబ్రవరికి ముందే H-1B వీసాల జారీ ప్రక్రియలో గణనీయమైన మార్పులు ఉంటాయని అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ తెలిపారు. ఆ సమయంలో H-1B వీసా దరఖాస్తులకు $1,00,000 రుసుము అమల్లోకి రానుంది. నిపుణులు కాని ఉద్యోగులు తమ దేశంలోకి వచ్చి వారి కుటుంబాలను తీసుకొస్తున్నారని లుట్నిక్ వ్యాఖ్యానించారు. పాత వీసా విధానంలో లోపాలు ఉన్నాయని వివరించారు. లాటరీ విధానంలో కూడా మార్పులు ఉండొచ్చని అంచనా వేశారు. ఒక దేశం లాటరీ ద్వారా నైపుణ్యం కలిగిన కార్మికులను తెచ్చుకోవటం ఎందుకన్న లుట్నిక్, దానివల్ల అనుభవం లేని టెక్ కన్సల్టెంట్లు దేశంలోకి కుటుంబాలతో సహా ప్రవేశించాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు H-1B, L-1 వీసాలను సంస్కరించాలని, విదేశీ ఉద్యోగుల నియామకం విషయంలో కఠిన నిబంధనలు ఉండాలని పలువురు యుఎస్ సెనేటర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు సెనేటర్లు చెక్ గ్రాస్లీ, డిక్ డర్బిన్ బిల్లును ప్రవేశపెట్టారు. కార్పొరేట్ దుర్వినియోగాన్ని అరికట్టి అమెరికా ఉద్యోగులను రక్షించడమే లక్ష్యమని వారు వెల్లడించారు. భారీ సుంకాలతో ప్రపంచాన్ని గందరగోళపరుస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సినిమాలను వదలలేదు. అమెరికా వెలుపల నిర్మించే సినిమాలపై 100% అదనపు సుంకాలు విధించనున్నట్లు ప్రకటించారు. ఇది భారతీయ చిత్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపనుంది. ట్రంప్ సుంకాల మోత భారతీయ చిత్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉంది. మన దేశంలో పలు భాషల్లో నిర్మిస్తున్న చిత్రాలకు అక్కడి ప్రవాస భారతీయుల్లో మంచి ఆదరణ ఉంటుంది. 2017లో ఫోర్బ్స్ ఇచ్చిన నివేదిక ప్రకారం భారతీయ భాషల చిత్రాలు అమెరికా, కెనడాల్లో భారీగా ప్రదర్శితమవుతున్నాయి. పెద్ద సినిమాల్లో ఒక్కోటి సగటున $80 లక్షల వరకు వసూళ్లు సాధిస్తాయి. కొన్ని $1 కోటి వసూలు చేసే సందర్భాలు ఉన్నాయి. ఏ సమయంలో చూసుకున్నా అమెరికాలోని 1000 స్క్రీన్లలో భారతీయ చిత్రాలు ప్రదర్శితమవుతుంటాయి. అమెరికా చిత్రాలకు గతంలో ప్రపంచవ్యాప్తంగా భారీగా ఆదరణ ఉండేది. మిగిలిన దేశాల్లో చిత్రాలు భారీగా నిర్మాణమైనా అన్ని దేశాలకు చేరేవి కావు. ఫలితంగా హాలీవుడ్ ఏకఛత్రాధిపత్యం సాగేది. ఓటీటీల రాకతో ఆ ఆధిపత్యానికి గండిపడింది. ప్రపంచంలో ఏ దేశంలో చిత్రాల్ని నిర్మించినా అనువాదమై అన్ని దేశాలకు వస్తున్నాయి. అనేక సినిమాలు ఓటీటీల్లో ప్రసారమవుతుండటంతో సినిమా హాళ్లకు జనం రావడం తగ్గింది. ఫలితంగా హాలీవుడ్లో అనివార్యంగా నిర్మాణ వ్యయాన్ని తగ్గించాల్సి వచ్చింది. ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని తెలుగు నిర్మాతలు కోరారు. 100% టారిఫ్లు అమలు చేస్తే భారతీయ చిత్రాలకు ఆదాయపరంగా అనేక ఇబ్బందులు తలెత్తుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. 100% టారిఫ్ ట్రంప్ విధించింది కనుక ఇంప్లిమెంట్ చేస్తే సినిమాలకి కొంచెం రెవెన్యూ పరంగా ఇబ్బంది అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. నైజాంకి ఈక్వలెంట్గా యుఎస్ మార్కెట్ చేస్తున్న సందర్భాలు మనం చాలా చూసాము. దాంట్లో ఐదర్ మనం రేట్ అన్నా పెంచాలి ట్యాక్స్ కోసం అని చెప్పి, లేదంటే రేట్ పెంచకపోతే
సబ్స్టాన్షియల్గా మనము 50% వరకు ఇంచుమించుగా రెవెన్యూస్లో తగ్గే అవకాశం ఉంటుంది. మనకు డెసిషన్ని మళ్ళీ పునరాలోచన చేస్తే మంచిది. It's really unfortunate. Definitely Indian film industry is going to take a big beat on that because there's a good revenue from US from the last 10 years especially. Films are really making a big business there. It was just 7%. All of a sudden going for 100%. I think the revenues will hit at least 50%, 50 to 55% less than what we were getting previously. The same way what they are taxing us, that also would be one of the alternatives. And also if we can go to court in US and say take a call on that, also I think that's another alternative what we can do. ట్రంప్ సుంకాల మూతపై హాలీవుడ్ ప్రముఖ సంస్థలైన వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ, కామ్కాస్ట్, పారామౌంట్, స్కైడాన్స్, నెట్ఫ్లిక్స్ సంస్థలు వెంటనే స్పందించలేదు. ట్రంప్ ప్రకటన వెలువడ్డాక నెట్ఫ్లిక్స్ షేర్లు పడిపోయాయి.